మేయర్ కార్పొరేషన్లో ఎన్నిక జరగడం జరిగింది. నిన్న జరగాల్సిన ఎన్నిక ఈ రోజుకు వాయిదా పడింది. దానికి కూడా మా పైన అబండాలు వేస్తున్నాడు. మమ్మల్ని మేము కిడ్నాప్ చేస్తామంట. మేము తిరుపతిలో ఏ రోజైనా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ కానీ ఇంకొక పార్టీ కానీ మన కూటమి పార్టీ కానీ ఎప్పుడైనా ఎవరినైనా కబ్జాలు చేసి దౌర్జన్యాలు చేసి గుండాగిరి చేసి దౌర్జన్యంగా ఇండ్లు కట్టుకునేది ఏదైనా ఒకటి చూపించండి. 20-30 సంవత్సరాలలో కరుణాకర్ రెడ్డి గారు నేను చెప్తా, ఒకటి చూపించండి. మీరు మైక్లో ప్రెస్ మీట్లలో మీరు మాట్లాడతారు, ఒకటి చూపించండి. మేము సమాధానం చెప్పేదానికి రెడీగా ఉంది. ఎన్డీఏ కూటమి నాయకులు పలానే నాయకుడు ఒకటి కబ్జా చేశాడనేసి చూపించండి. ఏదైనా కష్టార్జితంతోనే కూటమి నాయకులు చేసుకుంటారే తప్ప నీ మరి దౌర్జన్యాలకు గూండాయిజీకి పోడు. అటువంటిది ఈరోజు డిప్యూటీ మేయర్ ఎన్నికలు, నిన్న జరగాల్సిన ఎన్నికల్లో మేము కిడ్నాప్ చేశాము, మేము ఎన్నికలు పోస్ట్పోన్ చేసుకున్నాము, మాకు కోరం లేకుండా వచ్చేసామని అబండాలు వేశాడు. నిన్ననే మాకు కోరం ఉంది, నిన్ననే మేము గెలిచేవాళ్ళం. వాళ్ళ కోరం లేదు కాబట్టి వాళ్ళు రాలేదు. వాళ్ళు వస్తే వాళ్ళు ఓడిపోతారనే ఒక దురుద్దేశంతో మా పైన నిందలు నిరాదరణలు, మా మంత్రి గారి పైన నిందలు నిరాదరణ చేశారు. ఆఖరికి మా తనయుడు మదన్ పైన కూడా రాత్రంతా ఎక్కడ డోర్లు తట్టాడో, ఎవరి తలుపులు తీశాడో, చిన్నపిల్లకాయల తలుపులు తీశాడో మాకైతే తెలియదు. ఆ తలుపులు తీశాడనేసి కూడా అతని పైన కూడా నిందలు కూడా మోపాడు. నేను ఒకటే చెప్తున్నా కరుణాకర్ రెడ్డి గారికి, మీ సంస్కృతి మాకు లేదు, విచారించుకోండి. ఈరోజు నీ దగ్గర 49 మంది కార్పొరేటర్లు నీ దౌర్జన్యాలతో గెలుచుకున్నారు. నీతి నిజాయితీగా గెలవలేదు వాళ్ళు ఎవరు. నువ్వు గెలిపించుకున్నావు, సరే ఓకే గెలిపించుకున్నావు. 3.5 సంవత్సరం మేయర్గా కూడా ఒక అధికారం ఇవ్వలేదు, ఒక మైక్ ఇచ్చి మాట్లాడలేదు, ఆమెకు సీట్ ఇవ్వలేదు, ఆమె కూర్చునే ఒక మేయర్ గౌరవం ఇవ్వలేదు, కార్పొరేటర్లకు మైక్ ఇచ్చి మాట్లాడే స్వేచ్ఛ లేదు. వాళ్ళు చెప్పిన పని ఒక్కటి కూడా మున్సిపల్ కార్పొరేషన్లో పని జరగలేదు. 49 మంది విసిగి వేచారారు. ఈరోజు మాకు 26 మంది సపోర్టుతో మా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకడు గెలిచాడు. ఇది అర్థం చేసుకోవాలి కరుణాకర్ రెడ్డి, బాగా అర్థం చేసుకోవాలా. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాలి. అయింది ఈ రోజుతో, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఇంక మీదట ప్రెస్ మీట్లలో కూడా అబండాలు మాట్లాడు, అబద్ధాలు చెప్పడు. నిజంగా ఆయనకు ఒంటిలో రక్తం ఉంటే నిజాలు మాట్లాడమని మేము ఆయనకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. దేవుడి పైన భక్తి ఉంటే చేతులెత్తి దండ పెట్టమని నమస్కరిస్తున్నాం. అబద్ధాలు మాట్లాడదని చెప్తున్నాం. వినేవాళ్ళు ఎవరు లేరు తిరుపతి ప్రజలు, అది ఆయనకు తెలుసు. రాజకీయ సన్యాసం తిరుపతి ప్రజలు ఇచ్చేశారు. వాళ్ళు కరుణాకర్ రెడ్డికి ఇచ్చారు. కరుణాకర్ రెడ్డి కొడుకు, ఆయన శాపంతో కరుణాకర్ రెడ్డి కొడుకు కూడా మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా గెలిస్తే ఆయనకు కూడా అంత అత్యధిక తక్కువ ఓట్లతో గెలుపొందడం జరిగింది. ఇంకా రాజకీయ వాళ్ళ కుటుంబానికి లేదు, ఆఖరికి ఇంకా భవిష్యత్తు లేదు వాళ్లకు. ఖచ్చితంగా రాబోయే ఇంకా మీద ఏ ఎన్నికలు వచ్చినా కూడా తిరుపతిలో ఈరోజు మేమంతా చెప్తున్నాం, ఎన్డీఏ కూటమి నాయకులు బలంగా ఉన్నాం. మా నాయకులు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ లోకేష్ గారు, నారా లోకేష్ బాబు గారు, వీళ్ళందరూ కూడా పటిష్టంగా పార్టీని నడపగలిగే శక్తి, అనుభవం కలిగిన, చరిష్మా కలిగిన నాయకులు. వీళ్ళ అడుగుజాడల్లో ఖచ్చితంగా కూడా మేమందరం కూడా నడిచి తిరుపతి నియోజకవర్గాన్ని ప్రశాంతత వాతావరణం నెలకొల్పుతాము. అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో నడిపిస్తాము. మీకు తెలుసు తిరుపతిలో ఎవరి ప్రభుత్వంలో అభివృద్ధి స్టార్ట్ అయింది, ఎవరి ప్రభుత్వంలో పూర్తవుతాయి అనేది కూడా అందరికీ తెలుసు. కేవలం టీడీఆర్ బాండ్ల కోసం, గాంజాయి వ్యాపారం కోసం, డ్రగ్స్ వ్యాపారం కోసం తిరుపతిలో 5 ఏళ్ళు లూటీ కొట్టి కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఇంకా కూడా మీకు సిగ్గు కూడా లేకుండా మాట్లాడుతున్నారు. గత 20-30 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు అయింది. ఏ ఒక్కరైనా తిరుపతిలో
లూటీ కొట్టారా, గంజాయి వ్యాపారం చేశారా, డ్రగ్స్ వ్యాపారం చేశారా, ఇటువంటి టీడీఆర్ మండలంలో కుంభకోణం కొట్టారా, మాస్టర్ ప్లాన్లో రోడ్లతో ఎన్ని దౌర్జన్యాలు, సొంత భూములు రోడ్లు వేసుకున్నారా చెప్పమనండి, చూపించమనండి కరుణాకర్ రెడ్డిని. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేస్తున్నా. ఇవన్నీ ఉన్నాయి. రాబోయే రోజులు అన్నిటి కూడా ఇంకా ఏ ఎన్నికలు వచ్చినా ఉండే ఈ 20 మంది కార్పొరేటర్లు కూడా ఎన్డీఏ కూటమి అభివృద్ధి చేసి చూసి వాళ్ళు కూడా వచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇప్పుడు మాకు 26 మంది కార్పొరేటర్లు ఈరోజు మా పైన నమ్మకం పెట్టి, మా ప్రభుత్వం పైన నమ్మకం పెట్టి 26 మంది చేరడం జరిగింది. రాబోయే రోజుల్లో ఉండే 20 మంది కార్పొరేటర్లు కూడా ఖచ్చితంగా వస్తారు. నీ దగ్గర ఒక్క కార్పొరేటర్ కూడా మిగలడు. ఉన్న కార్పొరేటర్ కూడా రాజీనామా చేయించుకున్నాడు. ఇంకెవరు తిరుపతిలో రేపు ఎలక్షన్ జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నామినేషన్ వేసేదానికి కూడా ఒక్క కార్పొరేటర్ కూడా ముందుకు రాడు అనేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఖబర్దార్ కరుణాకర్ రెడ్డి గారు, ఈ రోజుతోనైనా ఫుల్ స్టాప్ పెట్టు. అబద్ధాలు మాట్లాడేది, పబ్లిక్లో ప్రెస్ మీట్లు ఇచ్చేది, అబద్ధాలు ఆపాలనేసి కూడా కోరుకుంటూ, మా ముఖ్యమంత్రి గారి పైన, ఉప ముఖ్యమంత్రి గారి పైన, పంచోళ్ళ పైన సనాతన ధర్మం తిరుపతిలో రక్షించాలంట. ఈయనేమో పెద్ద రక్షించేసి ఈయనేమో కాపాడేసినట్లు. ఈరోజు సనాతన ధర్మం కాపాడుతున్నారు ముఖ్యమంత్రి గారు, మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన దేవుడు అంటే భక్తి. వెంకటేశ్వర స్వామి ఆయన అంత పెద్ద బాంబు బ్లాస్ట్లో కూడా బతికించాడు. ఆయన అంటే ఎనలేని భక్తి శ్రద్ధలు మా ముఖ్యమంత్రి గారికి. ఇటువంటి ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని జిల్లాకు ఆయన ఏదో శివాలయ మీటింగ్, శివరాత్రి మీటింగ్కి వస్తే ఆయన వచ్చి ఈడ అంత రాజకీయం చేస్తున్నాడు అనేసి ఆయన పైన అభాండాలు మోపుతాడు. ఆయన్ని కూడా దూషిస్తాడు. నీచుడు, నికృష్టుడు, మూర్ఖుడు, ఆ జిల్లా నుంచి వచ్చి ఈడ చేస్తూ ఉన్నాడు అనేసి. ఆయన ఏదో దైవ కార్యానికి వచ్చి మంచి చేయాలనేసి వస్తే ఆయన కూడా దూషిస్తాడు. నీకు ఇవన్నీ తగవు అనేసి కూడా ఇంకొకసారి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా ఈరోజు నిన్న ఎన్నికలవాల్సిన ఆర్సీ మునికృష్ణ డిప్యూటీ మేయర్గా, ఏది ఏమైనా ఈరోజు ఎన్నో కుటీల ప్రయత్నాలు చేసి ఆయన గెలవాలనుకున్నాడు. పైన వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఇక్కడ కింద ప్రజలు ఉన్నారు. విజయం మరలా ఈరోజు కూడా విజయడానికి అత్యధిక మెజారిటీతో మా ఒక్కడు గెలిచిన తెలుగుదేశం పార్టీలో కూటమి తరఫున ఈరోజు అందరూ కూడా చేరి ఆయన్ను ఉప మేయర్గా ఎన్నుకోవడం లాంఛనంగా జరిగింది. ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం, ఆయన్ను గౌరవిస్తున్నాం. ఆయన నేతృత్వంలో ఇప్పటికే ఉన్న మన ముద్రనారాయణ సోదరులు, ఆయన డిప్యూటీ మేయర్, ఆయన మంచి అనుభవం కలిగిన ఆర్సీ మునికృష్ణ గారు, ఇద్దరు డిప్యూటీ మేయర్ల సహాయ సహకారాలతో తిరుపతి అభివృద్ధికి ముఖ్యమంత్రి గారి కూడా మేమంతా కూడా అడిగి మీ అభివృద్ధికి నిధులు కూడా తీసుకొని వచ్చి 50 డివిజన్లు అభివృద్ధి చేయడానికి మేము ఒకటే కార్పొరేటర్లు అందరూ కూడా సహకరించారు. కార్పొరేటర్లకు తగిన గౌరవం కల్పించి కార్పొరేటర్లు మా పైన నమ్మకం పెట్టారు. ప్రతి కార్పొరేటర్కి వాళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తున్నా.